నాయనా ఇది విన్నారా? ఈరోజు హాస్పిటల్‌లో జాయిన్ అయిపోతాను. రేపు ఆపరేషన్ చేసేస్తారు అనేసి ఒక వీడియో పెట్టాను కదా! ఆ ఇన్స్యూరెన్స్ గొల్లిగాళ్ళు ఎంత ఇది చేస్తున్నారో నాకేం అర్థం కావటం లేదు నాయనా. నేను 2015 నుంచి యునైటెడ్ దీంట్లోని ఇన్స్యూరెన్స్ కడుతున్నాను. అప్పుడు నాకొక కార్డ్ ఇచ్చారు 2015లో. ఈ 2025, 26కి నేనేమో 28,000 పైచిలకు 28,800 ఎంతో కట్టాను నేను. దానికి కూడా రిసీట్ ఇచ్చేసారు. ఇప్పుడు నాకు కొంచెం ప్రాబ్లమ్ వచ్చింది. ఎర్నియా ప్రాబ్లము రిపేర్ చేసుకుందాం అనేసి నేను డాక్టర్ దగ్గరికెళ్తే, నాకు ఇన్సూరెన్స్ ఉందండి అని చెప్పాను. మరేమైతే గంటలో వచ్చేస్తది అప్రూవలు. మీరు అన్ని టెస్టులు గట్టా అన్నీ చేయించేసుకొని హాస్పిటల్ నేను చెప్పిన హాస్పిటల్‌లో మీరు అడ్మిట్ అయిపోయండి. ఆళ్ళిచ్చిన కార్డు, మీరు కట్టిన డబ్బులు కట్టిన రిసీట్లు, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేసి జాయిన్ అయిపోండి 10 గంటలకొచ్చి అన్నారురా. అనగానే నేను పచ్చిపువ్వులా తయారైపోయి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి నా కార్డు ఆ! అక్కడ ఆ రిసెప్షనిస్టులు ఉంటారు కదా! ఆళ్ళకి ఇచ్చాను. ఆళ్ళకిస్తే ఇన్సూరెన్స్ సంబంధించినోళ్ళు చూస్తారని ఆ ఇన్సూరెన్స్ వాడు ఇచ్చాడు. నా కార్డ్ అడిగాడు. నా కార్డ్ అడిగేసి లోపలెట్టాడు. ఆ నంబర్ ఏదో కొట్టాడు. అదట పరిగణలోకే లేదట. హ్మ్. ఇది పరిగణలోకి లేదంటుందండి అన్నాడు. పరిగణలోకి లేకపోవడం ఏంటి బోడికొండ ఒక్కడికి 2025లోనే 28,800 పైచిలకు కట్టాను. ఇదండి అని పాలసీ నెంబర్‌తోని అది పుస్తకంలో చిన్న పుస్తకాల్లో ఇస్తాడు ఈ యునైటెడ్ వాడు. అది చూపించాను. అది కొట్టాను. అక్కడ నాట్ ఫౌండ్ అని వస్తుందట. నాయనా నాకొచ్చిందిరా అలాంటి కారక నాట్ ఫౌండ్ అని వస్తుందట. అప్పుడు ఆయనేటి చెప్పాడంటే, ఇది కాదండి ప్రతి సంవత్సరం మీరు కట్టినప్పుడు కొత్త కార్డ్ ఒకటి ఇస్తారు. ఆ కార్డ్ కావాలి అని. నాకు 2015 నుంచి ఆ మొండ కొడుకులు ఒక కార్డు నా మొఖాన పడేసి డబ్బు దెంగుతున్నారు గానీ, మరి ఏటి చెప్పటం లేదురా. ఒక కాగితం ఒక చేతిలో ఇట్టేస్తున్నారు దెంగేయండి అని అంటున్నారు. నేను కూడా అదే కావాలా, అదే కార్డు, అది కట్టిన రిసీట్లే కావాలా, అవసరమైతే వాడుకోవాలి కావాలా అనుకున్నాను. తీరా ఈరోజు అడ్మిట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు అసలు విషయాలు తెలిసాయి. ఆ గోలిగాడికెళ్ళి ఏటి ఇలగలగా అంటున్నారు అంటే థర్డ్ పార్టీ అట ఏటో. ఈళ్ళ దగ్గర నేనేస్తే ఈళ్ళట ఎవరి దగ్గరో థర్డ్ పార్టీ వేశారట. వాళ్ళకి నమ్మకం లేదని మరొకళ్ళ దగ్గరికి మార్చారట. ఇంకెక్కడి దగ్గరికో మార్చారట. ఇవన్నీ ఎక్కడెక్కడ ఇరుకులు తీసి నా పాలసీ నెంబర్ నాది కాదట. నా కార్డు నాది కాదట. నాకు కొత్త పాలసీ నెంబర్ ఒకటి ఉందట. కొత్త కార్డు ఒకటి ఉందట. ఏ కార్డు ఓపెన్ చేయటం లేదు. తీరా సాయంత్రం 5:30, 6 ఎవడైతే కట్టానో ఆడికి పట్టుకుంటే అప్పుడు ఆడన్ని వివరాలు ఇస్తే అప్పుడు ఎక్కడ దొరికానట నేను. ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు వెరిఫై చేస్తే ఆ ఇన్సూరెన్స్ వరకు ఆడే ఫోన్ చేసి చెప్పాడు ఇది సంగతి అంటే 6 గంటలకి నా ఆధార్ కార్డు, పాన్ కార్డు అంటే అప్రూవల్కి పంపించారట. అప్రూవల్కి పంపిస్తే అది మరి ఎప్పుడు వస్తుందో మరి నాకు తెలియదు, నాకు మెసేజ్ వస్తుంది అని చెప్పినారు. ఇది బాగానే ఉంది. అయితే మరి నేను కట్టింది గబుక్కుమని అర్జెన్సీ అయితే నా పని ఏం కావాలి? అందుకని ఎరుబాగులోలాగా కట్టి పట్టుకొని దెంకు రాకండి. అవి ఏ కంపెనీలో పెట్టారు, ఎక్కడ ఉన్నది మీ పాలసీ, ఈ మనకిచ్చిన పాలసీ నెంబర్ కాదట. కొత్తగా ఇంకొక పాలసీ థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర అదొక పాలసీ నెంబర్ ఉంటుందట. ఆ బాడుకోళ్ళకే తెలుస్తుంది. అర్జెన్సీ అంటే మరి అటు ఇన్సూరెన్స్లో కడితే మన పరిస్థితి ఏటవ్వాలా? వీరికి ఎలా కనిపిస్తున్నాం మనం? నాకైతే అర్థం కాదు దేంగలోడు కొడుకులకి. 28,000, 29,000 తీసేసుకొని తీరా వెళ్ళి మన కార్డు మనం పెడితే అది వ్యాలిడ్ కాదంటాడు, బయటికి రాలేదంటాడు, మన పాలసీ నెంబర్ కొడితే నాట్ ఫౌండ్ అంటాడు, అసలు మన పాలసీలే లేవంటాడు. మరి కట్టిన డబ్బు అంతా ఎవడి మాట మీద పోసేసాననేసి నేను చెప్తాను చెప్పండి. నోరు మంచిది కాకట్టు ఊరుకున్నాను కానీ ఇన్సూరెన్స్ నా కొడుకులకి. మీరు కూడా కాగితాలు తెచ్చేసుకుని ఇంట్లో ఎట్టేసుకోకండి. ప్రతి సంవత్సరం ఒక కార్డు ఇస్తారట. మీరు ఏ థర్డ్ పార్టీ కంపెనీలో ఉంటారో, మీరు ఎక్కడ ఉన్నారో, ఎక్కడ చచ్చారో తెలుసుకోండి. తెలుసుకుంటేనే మీకు ఇవన్నీ జరుగుతాయి. లేకపోతే అర్జెన్సీ గబుక్కని వెళ్ళిపోయి కార్డు పట్టుకొని మేము ఆపరేషన్ చేయించుకున్నాం హాస్పిటల్కి వెళ్ళిపోతామంటే ఆవిడ దేంగడు మనల్ని. నాకు అర్థమైంది ఈ యూనిటోడోడు ఏం చేసాడు అది. కాబట్టి
ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ప్రతి విషయాన్ని కనుక్కోవాలి నాయన. ప్రతి విషయాన్ని కనుక్కోవాలి. కనుక్కొని ఏ సంవత్సరానికి సంబంధించిన కాగితాలు ఆ సంవత్సరానికి, ఆ కార్డులకి మనం ఏ పార్టీల దగ్గర ఉన్నామో, ఏ కంపెనీలతో మనకి అటాచ్మెంట్ ఉన్నదో, ఈ అన్ని విషయాలు కూడా మనం ఏజెంట్లకు అడగడం కన్నా వెళ్ళి ఆఫీసులకి వెళ్ళి వెరిఫై చేసుకొని మనం ఉండాలి. ఎప్పుడు ఎలాగుంటామో ఎవరికి తెలుస్తుంది చెప్పండి. నేను 10వ గంటకి ఆ డాక్టర్ గారు చెప్పారు, 10వ గంటకు వచ్చి జాయిన్ అయిపోయి నేను అక్కడే ఉంటానండి. ఏటెడు తేవాలంటే 3 కాగితాలు చెప్పాడు. కార్డు, కట్టిన రిసీట్లు, నీ ఆధార్ కార్డు, నీ పాన్ కార్డు అని. అన్నీ పట్టుకుని వెళ్ళిపోయి ఈరోజు జాయిన్ అయిపోతే రేపు తెల్లారిసరికి ఆపరేషన్ చేసేస్తాను. తీరా తెల్లవారి నుంచి ఎతుకుతుంటే సాయంత్రంకి నేను ఏ థర్డ్ పార్టీ ఓ కంపెనీ దగ్గర దొరికినానట. నాకు ఇచ్చిన పాలసీ నెంబర్ నాది కాదట, వాళ్ళదో కొత్త పాలసీ నెంబర్ అట. ఆ బాడుకోక నాకు తిడితే ఆ బాడుకో నా కొడుకేమో వాళ్ళతో మాట్లాడి ఆ పాలసీ నెంబర్లు అన్నీ చెప్తే ఆ తర్వాత నా ఆధార్ కార్డును పాన్ కార్డు పెట్టి మీకు ఒక మెసేజ్ వస్తుంది, అప్రూవల్ చేస్తారని అన్నమాట. ఎప్పుడు చేస్తారు? గట్టి ప్రాణం బాగానే ఉంది, ఎన్నియా కాబట్టి సరిపోయింది. అదే హార్ట్కి సంబంధించింది ఏంటది, ఈ బాడుకోలు ఎప్పుడు మనకి ఇస్తారు, ఎక్కడ ఎన్నుక్కుంటాము, అప్పటికల్లా మనకి ఎవరు జాయిన్ చేసుకుంటారు. కాబట్టి ఇందు మూలంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లు వేసుకున్న వాళ్ళు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ముందే, ఒకవేళ మనకు ఆ పరిస్థితి వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎక్కడెక్కడ ఏమిటి అన్ని విషయాలు ఫీల్డ్ పట్టుకొని నా కొడుకులకి డబ్బులు కట్టినప్పుడు అడిగి అన్నీ కలిసి తీసుకోండి. ఎప్పుడో ముదిరిపోద్ది, ఎప్పుడో ఏదో రోగం వస్తుందో అప్పుడు వెళ్ళి కూకుంటామంటే మనకి ఎవరు దేంగడ హాస్పిటల్లోని ఇన్సూరెన్స్ ఉన్నదంటే ఆ ఇన్సూరెన్స్ అప్రూవల్ అవుతా. వాళ్ళు ఎప్పుడు ఇస్తారో అప్రూవల్ వీళ్ళు పెట్టారు, పంపించారు, వాళ్ళు చూసి అప్రూవల్ డాక్టర్ గారు చెప్పారు అరగంటలో వచ్చేస్తుంది మీకు అని. తెల్లవారి 10కి వెళ్తే సాయంత్రం 6 అయ్యింది, ఇంటికి వచ్చేసాను మళ్ళీని. అది మళ్ళీ రేపు ఎప్పుడు మెసేజ్ వస్తుందట. మళ్ళీ డాక్టర్ గారితో నేను అన్నాను, డాక్టర్ గారికి వెళ్ళి కళాలో రేపు వచ్చి చేసేస్తాను అన్నాడు కదా అని. అంటే అక్కర్లేదండి మేము వెళ్ళి చెప్పుకుంటాము అని అంటున్నారు. అలాంటి వేసాలు వేస్తున్నారు హాస్పిటల్లో. హాస్పిటల్లో వాళ్ళు అడిగేది కరెక్టే, వాళ్ళకి కావాల్సింది ఆ కార్డులు, ఆ డీటెయిల్స్ ఆ కంప్యూటర్లో కనిపించాలి. ఈ మొండా కొడుకులు ఏటేటి చేసేస్తున్నారు, మనకు ఒక చిల్లుగవ్వలాగా ఎట్టేసి చేతిలోని డబ్బులు కట్టినట్టుగా ఇచ్చేస్తున్నారు. 2015లో నుంచి ఇచ్చిన కార్డు ఆ ఒక్కటి తెప్పిస్తే నాకు ఏటి ఇవ్వలేదు, మీకు బాండ్ ఇచ్చాను కావాలి అన్నాడు. నాకు వచ్చింది నాయన కింద నుంచి మంట పైకి వచ్చి మాట మీద తినేద్దాం అనిపించింది. ఏది ఇచ్చావురా నాకు బాడుకున్న కొడుక, నువ్వు బాండు కొత్త కార్డు అంటున్నావు, బాండ్ అంటున్నావు. నాకు 2015లో ఒక హెల్త్ కార్డు అని ఒకటి మొఖాన్ని కొట్టేసినావు, ఇప్పటి వరకు డబ్బు దెంగావు అనేసి ఇద్దాం అనుకున్నాను. కానీ ఎందుకు నైనా చదువు లేని వాళ్ళు సరే, చదువున్న వాళ్ళైనా బాగా అన్నీ తెలుసుకొని హెల్త్ కార్డులకి సంబంధించిన ఇన్సూరెన్స్లు కడితే చక్కగా అవి ఎలాగున్నాయి, ఎక్కడున్నాయి, ప్రతి సంవత్సరం మీరు కార్డులు ఇస్తున్నారా, బాండ్లు ఇస్తున్నారా, మీ పాలసీ ఎవరిది, మీకు ఇచ్చిన పాలసీ కాదట, కొత్త పాలసీ థర్డ్ పార్టీ వాళ్ళ అమ్మ మొగుడు దగ్గర ఎక్కడ వేసారట మన డబ్బు అంతట, వాళ్ళెవరు, వాళ్ళ దగ్గర మన పాలసీ నెంబర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని పెట్టాలి. నీరు ఎక్కువ అయిపోతుంది, కానీ ఇది చాలా విలువైన సమాచారం కాబట్టి మీకు అంటున్నాను, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇలాంటి నా కొడుకులకి ఇలా జరగకుండా ఉండాలంటే సొసైటీలో ఉన్న మేధావులందరూ ఇలాంటి నా కొడుకులకి ఏం చెయ్యాలనేది నిర్ణయించి ఒక మంచి చర్య తీసుకుంటే అందరూ బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారని అనుకుంటున్నాను. అలాంటి మహానుభావులు ఎవరైనా ఉంటే ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నప్పుడు స్పందిస్తే ఈ నా కొడుకులకి మంచిది అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మరి ఏంటి, ఈరోజు జాయిన్ అయిపోతే రేపు అయిపోద్దని ఆపరేషన్, మరి ఇంటికి వెళ్ళే వచ్చేసాను, మళ్ళీ అప్రూవల్ ఎప్పుడు వస్తుంది, నేను మళ్ళీ అప్పుడు వెళ్తాను ఉంటాను. నీటివి అయిపోయింది. మరి చెప్పవలసింది నేను చెప్పాను, నేను ఆపరేషన్ అన్నాను, ఈ రోజు ఏమో జరిగింది చెప్తున్నాను. కాబట్టి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వేసుకున్న వాళ్ళు అందరూ కాస్త ఓళ్ళ దగ్గర పెట్టుకొని మీరు ఏ కంపెనీతోనే జట్టు కట్టారో మీకు ఇచ్చిన పాలసీ నెంబరు, ఆ మొండ కొడుకుల దగ్గర ఉన్న పాలసీ నెంబరు, కార్డులు, బాండులు, వాళ్ళ మొడ్డ ఏవో ఉన్నాయో అన్ని కనుక్కోండి. పిచ్చి పిచ్చిగా నాలాగా వెళ్ళిపోగలరు. సర్దుకొని వెళ్ళిపోతే మన వెనక్కి తిరిగి రావడమే. ఉంటాను అయితే.